మాతృదేవోభవ. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించెదో మదంబ, ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బాధించదో ముదంబ. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1473వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 173వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం 256వ నామంలో ఉన్నాం. కాస్త విశ్వరూప అనేసరికి వచ్చేటువంటి అనుమానాలను దృష్టిలో పెట్టుకుని సృష్టి నిర్మాణ క్రమాన్ని విశదీకరిస్తూ వేద శాస్త్ర పురాణ కావ్యాలు అలాగే లోకంలో ఉన్న ప్రచార కథల్లో వేటిని మనం నమ్మాలో, ఎంతవరకు నమ్మాలో, ఎంతవరకు తీసుకోవాలో చెప్పుకున్నాం. ప్రస్తుత సమాజానికి అవసరం కాబట్టి చాలామంది సందేహాల సుడిగుండాల్లో ఉన్నారు కాబట్టి చెప్పుకున్నాం. అలమ ప్రస్తుత మనస్సురామ మనస్త్వం యోమస్త్వం మరుదశి మరుత్సారథిరసి త్వమాపస్త్వం భూమి త్వయి పరిణతాయాం నహి పరం త్వమేవ స్వాత్మానం పరిణమయితం విశ్వవపుషా చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. మనస్సు నుంచే ఈ సృష్టి ఏర్పడింది. అందుకే మొట్టమొదటి అమ్మవారు ధరించిన రూపం మనస్సు అన్నారు శంకరాచార్య. మనస్త్వం, అప్పుడు వ్యోమస్త్వం ఆకాశము నువ్వే, మరుదశి వాయువు నువ్వే, మరుత్ అసి. అసి అంటే మధ్యమ పురుష ఏకవచనంలో ఉండే మాట. అసిస్థహస్థ అని ఉంటుంది. అస్థి స్థహసంతి, అసిస్థహస్థ, అస్మి స్వహ స్మహ అని క్రియారూపాలు ఉంటాయి. మరుదశి ఆ గాలివి నువ్వే అవుతున్నావమ్మ. మరుత్సారథిరసి, గాలికి సారథి అయినవాడు అగ్ని. అంటే గాలి సారథిగా కలిగినవాడు సమాసం అది. ఎందుకంటే అగ్ని ఏదైనా మండుతూ ఉంటే కాస్త గాలి వీచిందంటే ఇంకొంచెం ముందు గడుతుంది. అంచేది అగ్నికి వాయువు తోడైంది అంటారు. అంచేది అగ్ని ఒక రథం అనుకుంటే వాయువు దానికి సారథి. అందుకని మరుత్సారథి అంటే మరుత్తు సారథిగా కలిగినవాడు. మరుత్తు సారథికి యస్య సహ, మరుత్సారథికి, మరుత్తుకి సారథి అయినవాడు కాదు. అదే అగ్నిని వాయువు ముందుకు తీసుకెడుతుంది కానీ వాయువుని అగ్ని ముందుకు తీసుకెళ్తాం. అంచేత అగ్ని. త్వమాపక, నువ్వు నీరే అవుతున్నావు. నీరు నువ్వేనమ్మా. ఆ అగ్ని చల్లబడితే నీరైంది అనుకున్నాం కదా. ఆ నీరు మళ్ళీ గడ్డగడితే భూమి అయింది. నీరు గడ్డగడితే మంచు అవుతున్నాడు. దాని ఇంకా విక్రియ చెందిన కొద్దీ మారుతుంది అది. మంచు, కేవలం మంచు మాత్రమే ఉండేటువంటి ప్రాంతాల్లో మన కాశ్మీర్లో ఏం చూపించారు పత్రికల్లోనూ, అసలు మొత్తం ఇళ్ళు వంతెనలు నిర్మాణం అయిపోయినాయి మంచుతోటే, కరగకుండా కదలకుండా. మంచిది గట్టగా మంచు ఏమవుతుందంటే భూమిలో అవుతుంది, గట్టిపడుతుంది. ఆ భూమిలోంచి మళ్ళీ రకరకాల లోహాలు, బంగారం, వెండి, రాగి, అబ్రకం, సీసం అన్నీ వస్తాయి. ఇవన్నీ పరిణామాలే. ఒకే వస్తువు ఉన్నది. ఆ మూలమైన వస్తువు మనస్సే. ఆ మనస్సే అమ్మవారు. అందుకే విశ్వరూపం ఏ నమః. మనస్సు నుంచి ఈ సృష్టి అంతా ఏర్పడింది కాబట్టి నువ్వే మొత్తం అమ్మ. ఆ మనస్త్వం వ్యోమస్త్వం అని చదివేటప్పుడు జాగ్రత్తగా ఉచ్చారణ కోసం చదవాలి అసలు నిజానికి. త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి అని మంత్రపుష్పంలో చదువుతారు. ఆ చిన్నతనంలో పెద్దవాళ్ళు చదువుతుంటే ఈ ఊపిరి బిగబట్టి ఆపకుండా గొక్క తిప్పకుండా దీన్ని చదవడం అనేదాన్ని ఒక అభ్యాసం చేసేవాళ్ళం. అందువల్ల కూడా కొంత పాండిత్యం వచ్చింది, ధారణాశక్తి వచ్చింది. అటువంటి అభ్యాసాలు పిల్లల చేయించాలి. కాస్త గొక్క తిప్పకుండా ఆ చదవడం ఎలాగా, మొత్తం అంతా ఒకే వాక్యం, మధ్యలో ఊపిరి పీల్చకూడదు. త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమింద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి. అదే యజ్ఞము నువ్వే, వషట్కారము నువ్వే, ఇంద్రుడు నువ్వే, అన్నీ నువ్వే. అలాగే ఇక్కడ మనస్త్వం వ్యోమస్త్వం, మరుదశి మరుత్సారథిరసి త్వమాపక త్వం భూమికి త్వయి పరిణతాయాం నహి పరం. నువ్వే మార్పు చెందావమ్మా, నీకంటే పరమైంది ఏదీ లేదు. అంచేది విశ్వమంతా ఒక్కటే, విశ్వమంతా ఒక్కటే. ఇదే విశ్వరూప. మనం ఈ భావనతో కనుక జీవితాన్ని గడిపితే దుఃఖం ఉండదు, అసూయలు ఉండవు, ద్వేషాలు ఉండవు, క్రోధం ఉండదు, లోభం ఉండదు, మోహం ఉండదు. అంతా ఒక్కటే అయినప్పుడు, నువ్వు కూడా అందులో ఒక భాగమైనప్పుడు ఎవరిని చూసి మోహపడతావు మిత్రమా? ఎవరి ప్రాపకం కోసం ప్రాకులాడతావు? ఎవరి కరుణా కటాక్ష వీక్షణం కోసం మోకరెళ్ళిపోతావు? ఏం అవసరం అది? ఎందుకు? అది ఆడదైనా మొగాడైనా ఎవరైనా సరే ఎందుకు? వారి దయ కోసం అంత పాకులాడాలి మనం. వారి కోపం వచ్చేసరికి అంత కంగారు పడిపోవాలి. రాని ఏమవుతుందో వారు చదువుకుంటారు.
ఏదైనా ఎవరికి భార్యాభర్తల మధ్యలో అయినా సరేనండి, వేరే ఆ కార్యాలయంలో అయినా సరే, కోపానికి బతిమాలడానికి ఓ పరిమితి ఉంటుంది. ఆ పరిమితి ఎడితే వదిలేయడమే. ఇక అస్తమానం కోపం వచ్చినప్పుడల్లా గారాబం చేయడం మొదలు పెడితే ఇంకా రెచ్చిపోతారు, నెత్తికెక్కేస్తారు. ఎవరికి అటువంటి చనువు ఇవ్వకూడదు మన జీవితంలో. భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, ఉద్యోగులు కానీ, ఎవరైనా కానీ. నేను చేయవలసింది నేను చేస్తా పక్కా అని చెప్పడమే ఖచ్చితంగా. అలా ఉండాలంటే అంతా ఒకటే అని తెలియాలి. ఆ కోపడుతున్న వ్యక్తి మనం ఒకటే. మనం ఎందుకు వారిని బతిమాలాలి ఊరికే? వారి తప్పైనప్పుడు అన్నిటికీ రాజీ పడిపోయి అన్నిటికీ తప్పులు ఒప్పేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. బానిసత్వం అది. పోనీ ఏదైనా ఓ పెద్ద తగాదా ఓ చిన్న ఒప్పుకోవడంతో ఓ క్షమార్పణతో పోతుంది అంటే పర్వాలేదు, అది వేరే విషయం. అహం చంపుకునైనా చేయొచ్చు, ఎందుకంటే లోకక్షేమం కోసం. ప్రతిదానికి ఎందుకు అయిపోవాలి అలాగా? అలా బానిసత్వం అలవాటు ఏంటంటే వెన్నెముక ఉండదు, ఇంకా నిలబడాలి, గట్టిగా నిలబడాలి. ఏమవుతుంది చూద్దాం. కానీ 2 రోజులు కానీ 3 రోజులు కానీ వాళ్ళే దారికి వస్తారు. కానీ రాకపోతే ఏమిటవుతుంది? ఈ క్షణంలో నా ప్రాణం పోతే వీళ్ళెవరు? ఈ మాటకు రావాలి మనిషికి. ఈ క్షణంలో నా ప్రాణం పోతే వాళ్ళెవరు? పోనీ చూసుకుందాం. అంత తెగింపు ఉంటే జీవితం బ్రహ్మాండంగా నడుస్తుంది. తెగింపు ఉండాలంటే విశ్వరూపాయే నమః త్వయి పరిణతాయాం నహి పరం. అన్నీ నువ్వు మార్పు చెందితే ఏర్పడినవేనమ్మా, అంతకంటే ఏం లేదు. త్వమేవ స్వాత్మానం పరిణమయితం విశ్వవపుష. నువ్వే నీ రూపాన్నే విశ్వంగా మార్చుకున్నావమ్మా. తదాత్మానం సృజామ్యకం భగవద్గీతలో కూడా చెప్పినమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యకం. నన్ను నేనే సృష్టించుకుంటాను అన్నాడు ఆయన. అంటే నిరాకారంగా ఉన్నవాడు సాకారం అవుతాడు, అది గ్రహించాలి. ఎక్కడో ఆకారంతో ఉన్నవాడు వచ్చి దిగడం, మిగిలిన ఆకారాలకు సంబంధం లేకపోవడం కాదు. నిరాకారం సాకారం అవుతుంది. అంటే సమాజంలోనే ఒక సంక్షోభపరమైన పరిస్థితి ఉన్నప్పుడు, సంక్షోభకారకమైన పరిస్థితి ఉన్నప్పుడు, అందరి గుండెలు సంక్షోభంలో ఉన్నప్పుడు ఆ శక్తి మొత్తం ఒక క్రోడీకరించినట్టయి, రంగరించినట్టయి, వెన్నపూసలాగా మజ్జిగ చిలుగుతుంటే వెన్నపూసలాగా ఓ దగ్గరికి చేరుకుని ఆ నవనీత నుంచి కృష్ణ పరమాత్మ పుడతాడు. అది ధర్మం అంటే, అది అవతారం అంటే అర్థం. ఎక్కడో పైనుంచి కిందికి దిగి రావడం కాదు, సమాజంలోంచే ఏర్పడుతుంది. అది ఒక సమిష్టి స్వరూపం తన సమిష్టి శక్తులన్నింటినీ ఒకచోటకి తీసుకొచ్చి ఒక రూపం ధరిస్తుంది. అదే రామావతారం, అదే కృష్ణావతారం. దాన్ని ఏదో మనకు అర్థం కావడానికి, కాస్త నాటకీయంగా ఉండడానికి దానికి ఏవో రకరకాల కథలు పేరుస్తారు. వాటికి అంత ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు. ఏదో వీళ్ళు అక్కడ ఎవరినో ప్రార్థించినట్టు, ఏదో జరిగినట్టు, ఆయన వస్తామని ఏదో చెప్పినట్టు, అక్కడి నుంచి ఏదో పైనుంచి కిందికి ఏదో కాంతి దిగుతున్నట్టు, ఇదంతా కూడా సినిమాటిక్, నాటకీయత. దానికి అంత ప్రాధాన్యం ఇవ్వకూడదు. అసలు వాస్తవం ఇది. అందుకే మీకు లలితా సహస్రంలో కూడా చూడండి, ముందు అమ్మవారు భండాసురుని చంపడానికి సిద్ధపడినప్పుడు దేవతలందరూ వచ్చి వాళ్ళ ఆయుధాలు, వాళ్ళ శక్తులు అన్నీ అమ్మవారికి ఇస్తారు. అమ్మవారికి ఇవ్వడం ఏంటండి? అది అంతే, అలా జరగాలి భౌతికంగా. అమ్మవారి నుంచి అన్న విడివిడి రూపాలు ఉన్నాయి కదా, అవన్నీ మళ్ళీ కలుస్తున్నాయి అక్కడ. అంటే సమాజం అంతా ఏకీభూత శక్తిగా మారితే మొత్తం సమాజాన్ని మార్చడం సాధ్యమే. దానికి చేయవలసింది మనం ఆ విశ్వరూపం మీద దృష్టి పెట్టి ధ్యానం చేయాలి. అమ్మా దీన్ని మార్చు, నా వల్ల కావడం లేదు, నేను యాతన పడుతున్నాను కానీ నా వల్ల కావడం లేదు, మూలం నువ్వే, మనస్త్వం వ్యోమస్త్వం మరుదశి మరుసారథి రసి, దీన్ని మార్చమ్మా అంటే అమ్మవారు మనకి ఈ ప్రార్థించే శక్తికి ఇస్తుందో, ఇంకెవరికి ఇస్తుందో, ఇంకేదైనా కానీ మళ్ళీ అక్కడ అహంకారానికి లోనవలసిన పని లేదు. నేను ప్రార్థిస్తే ఇంకొకరికి ఇచ్చింది. మనకు కావాల్సింది సమాజం సరవడం తప్ప మనకి పేరు రావడం కాదుగా. అక్కడ మళ్ళీ అహంకారం పనికిరాదు. పరిస్థితి సరైతే చాలు. అప్పుడు ప్రశాంతంగా ఉంటాడు ఆ వ్యక్తి, అమ్మవారిలాగే ఉంటాడు, సుఖంగా ఉంటాడు. అందుకే త్వమేవ స్వాత్మానం పరిణమయితం విశ్వపుష చిదానందాకారం శివయువతి భావేన బిభృషే. ఎంత చక్కగా చెప్పారో శంకరాచార్య. శివయువతి, శివుని భార్యమైన ఓ పార్వతి, చిదానందాకారం భావేన బిభృషే. నీ అసలాకారం చిదానందమమ్మ, చిత్. అది ఒక భావాన్ని పొందింది ఈ విశ్వరూపంలో, అందుకే భావేన బిభృషి. ఎంత చక్కగా చెప్పారండి. దీనికి మనకి ప్రత్యక్షంగా ఒక మొక్క రూపంలో ఉదాహరణ చెప్పుకోవచ్చు మనం. ఒకే వస్తువు అన్ని రకాలుగా మారుతుంది. అరటి పిలక, ఆ పిలక ఇలా ఎదిగింది, ఏవో డొప్పలు వచ్చాయి. అలా ఎదుగుతున్న కొద్దీ ఆ డొప్పలే అలా కాండం కింద ఏర్పడ్డాయి. ఆ పిలకలో ఉండే రేకులే. ఆ పిలక దశ నుంచి రోజు గమనించండి. వీలైతే అరటి తోటల దగ్గరలో ఉన్నవాళ్ళు ఆ తోటలోకి వెళ్ళి ఆ పిలక దశలో ఉన్నప్పుడు వీలైతే 3 పూట్ల చూడండి. వీలైతే ఫోటో కూడా తీయండి, తప్పలేదు. ఎప్పటి పరిణామం అప్పుడు తెలుస్తుంది, అప్పుడు ఇది అర్థమవుతుంది.
పొద్దున ఎలా ఉంది, మధ్యాహ్నం ఎలా ఉంది, సాయంత్రం ఎలా ఉంది, కనీసం నిన్న ఎలా ఉంది, ఈవేళ ఎలా ఉంది. క్రమంగా ఆ పిలక ఎలా 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 మారి అలా ఎదుగుతూ ఆ పెద్ద డొప్ప అవుతూ ఆ డొప్పలతో ఒక కాండం ఏర్పడి మళ్ళీ ఆ పిలక అంతటితో ఆకుండా పైకి వెళ్ళి అరిటాకులు అదే, అరటి పువ్వు అదే, పువ్వులో మళ్ళీ ఆకదే, దాని లోపల కేసరాల్లాగా ఒక పువ్వుల్లా ఉంటాయి, ఆ విత్తనాల్లాగా అవి కూడా అవే, కూర వండుకుంటారు అరటి పువ్వు కూర అని. అన్నీ ఒకటే. అందుకే వేదాంత శాస్త్రంలో అరటి చెట్టు గురించి ఏం చెబుతారు అంటే, అరటి చెట్టు అర్థమైతే మొత్తం అద్వైతం అర్థమవుతుందంట. ఒకే అరటి పిలక క్రమంగా ఎదిగి ఎదిగి ఆకులుగా మారి, ఆకులు గట్టిపడి డొప్పగా మారి, ఆ డొప్ప నుంచి మళ్ళీ ఆకులు ఏర్పడి, ఆ ఆకుల నుంచి మళ్ళీ ఓ పువ్వు ఏర్పడి, ఆ పువ్వు మధ్యలో ఏవో పువ్వులు లాంటివి సన్నగా కేసరాల్లాగా ఏర్పడి, ఇదంతా అవుతుంది కదయ్యా, ఇదే కదయ్యా, ఇది అర్థమైతే నీ సృష్టి కూడా ఎలాగే ఏర్పడిందరా. అరటి చెట్టు మనం అంటున్నాము అంటే అరటి పిలక, అరటి డొప్పలు, అరటి ఆకులు వెరసి అరటి చెట్టునే ఒక పేరు. ఈ పిలక, డొప్పలు, ఆకులు అనేవి రూపానికి సంబంధించినవి, అరటి అనేది పేరుకు సంబంధించింది. ఈ నామరూపాలు రెండూ లేకపోతే అరటి చెట్టు ఏమిటి, ఏమంటాం మనం చెప్పండి. అరటి చెట్టు మన ఎదురుగా ఉంది, పక్కన కొబ్బరి చెట్టు ఉంది, ఇదేమిటండి అంటే అరటి చెట్టు అంటాం, అదేమిటంటే కొబ్బరి చెట్టు అంటాం. మీరేమండి ఈ పేరు చెప్పడానికి వీల్లేదండి అంటే ఏం చేస్తాం, అది అంటాం. గమనించండి, అది అది అసలు పేరు ఏమిటంటే అరటి చెట్టు కాదు, కొబ్బరి చెట్టు కాదు, దాని పేరు అది. సర్వనామమే అసలు నామం. లౌకిక వ్యాకరణంలో నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. వేదాంతపరమైన వ్యాకరణంలో సర్వనామానికి బదులుగానే నామవాచకం వాడుతున్నాం, గమనించాలి. అది అంటే అన్ని చెట్లు ఉన్నాయి, అది అంటే ఏదో అర్థం కాదు కాబట్టి దీనికో పేరు పెట్టాను, దానికో పేరు పెట్టాను. ఆ పేరు దానికి పెట్టడానికి వేరే కారణాలు ఉంటాయి. మనుషులకి అందరికీ తలో పేరు పెట్టకపోతే అందరి పేరు వెంకట్రావు అయితే పెద్ద వెంకట్రావు, చిన్న వెంకట్రావు అంటారు చివరికి. మరి అలాగైనా మార్పు ఉండాలిగా, లేకపోతే ఎలాగా? కోర్టులో వెంకట్రావు అంటారు అంటే ఆ ముద్దాయిగా ఉన్నవాడు రావాలి, కానీ ఆ జవాన్ పేరు వెంకట్రావు అయితే సార్ పిలిచారంటే నిన్నోడు పిలిచాడు వేదవా అంటాడు. ఉద్దేశం ఒకటి ఉంది కదా పిలవడంలో. లౌకిక వ్యవహారాలు నడిపించడానికి ఆ పేరు పెట్టాం కానీ నిజమైన పేరు అది కాదు, దాని పేరు అది. అందుకే అంతా ఒకటే రూపం. ఆ పేర్లన్నీ తీసేస్తే మనం ఏమంటాం, అది దూరంగా ఉంటే అది అంటాం, దగ్గరగా ఉంటే ఇది అంటాం. అందులో కూడా తేడా లేదు, దూరం దగ్గరని బట్టే. అంచేది ఆ అది అనేదే భగవంతుడి పేరు. తత్ అంటే అది. సంస్కృతంలో ఎంత గొప్పది సంస్కృత భాష. సంస్కృతం నేర్చుకోకుండా సర్వేశ్వరుని యొక్క తత్వంలో వెంట్రుకంత కూడా మనకేం తెలియదండి. సంస్కృతం నేర్చుకుని తీరాల్సిందే, లేకపోతే ఏమీ అర్థం కాదు, వీసమత్తు కూడా అర్థం కాదు. అంత గొప్పది ఆ భాష. మాతృభాష మీద మనకు ఎంత ప్రేమ ఉన్నా సరే మాతృభాష అనంతరం మనం ప్రేమించవలసినటువంటి భాష సంస్కృత భాష ఒక్కటే. అందుకే మన దేవాలయాల్లో సంస్కృతం ఉంటుంది, దాన్ని అలా కాపాడుకోవాలి మనం. తర్వాత ఉండవలసింది మన భాష, మళ్ళీ ఇతర భాషలు కాదు. సంస్కృతం ఉండాలి, తెలుగు ఉండాలి. ఇతర భాషల్లో మనం పెంచి పోషించాల్సిన అవసరం లేదు, అర్థం కాకపోయినా సరే. వాళ్ళ రాష్ట్రాల్లో ఎక్కడ వాళ్ళే మన భాషను రానివ్వట్లా. మనకేమిటి ఇంత విశాల హృదయాల పని లేక? మన ఊళ్ళల్లో కూడా మన బళ్ళు అనే చోట్ల ఉంటే సంస్కృతం ఉండాలి, లేకపోతే తెలుగు ఉండాలి. సంస్కృతం ఎందుకంటే ఇందుకు ఎంత తెలుగు నేర్చుకున్నా సరే భగవత్తత్వం, భారతీయ శాస్త్రీయ విజ్ఞానం, భారతీయ తత్వం, ఈ చరిత్ర, సంస్కృతి అర్థం కావాలంటే సంస్కృతం తప్పదు. భారతస్య ప్రతిష్ఠే ద్వే సంస్కృతం సంస్కృతిస్తథా. భారతదేశానికి ప్రతిష్టాకరమైన విషయాలు రెండు ఉన్నాయట. ఒకటి సంస్కృత భాష, రెండు ఈ దేశ సంస్కృతి, కుటుంబ జీవన విధానం అన్నారు. అందుకని తత్ అంటే అది. అందుకని తత్వమసి, అది నువ్వే అవుతున్నావు, తత్వం అసి. వెంటనే శిష్యుడు గ్రహించుకుని అహం బ్రహ్మాస్మి. మంచిది. అరటి పిల్లకే అన్ని విధాలుగా మారింది కదా, దాన్నే దేవీ భాగవతంలో అమ్మవారు ఏం చెప్పింది, ఎందుకయ్యా ఊరికే అనుకుంటున్నావు, అరటి చెట్టు అర్థమైనా నేను అర్థమవుతాను, నేను సర్వం కల్విదమేవాకం నాన్యదస్తి సనాతనం, అన్నీ నేనేనయ్యా, అంతా నేనేనయ్యా. ఇప్పుడు ఎవరిని ద్వేషిస్తాం, ఎవరిని ప్రేమిస్తాం, ఎవరిని ఎక్కువ చేస్తాం, ఎవరిని తక్కువ చేస్తాం, ఎలా నడుచుకోవడం ధర్మమో అలాగే నడుచుకుంటాం. ఎందుకంటే అంతా ఒకే రూపమైనప్పుడు ఫలితం ఎలా ఉంటుంది? సాధుకారి సాధుర్భవతి, పాపకారి పాపోభవతి, యథాకారి యథాచారి తదా భవతి. ఉపనిషత్తులు స్పష్టంగా చెబుతున్నమాట. అందుకే నేను శ్రోతలకి మరోసారి చెబుతున్నా, పురాణాల మీద ఆధారపడకుండా దయచేసి ఉపనిషత్తులు చదవండి. రామకృష్ణ మఠం వాళ్ళు ముఖ్యమైన 10 ఉపనిషత్తులు ఈశ, కేన, కఠ, ప్రశ్న, ముండక, మాండూక్య, ఛాందోగ్య, బృహదారణ్యక, ఐతరేయ, తైత్రీయ ఉపనిషత్తులు 10 కూడా సులభమైనటువంటి పుస్తకాల్లో వేశారు. ఏది 100 పేజీలు మించి ఉండదు. ప్రతిపదార్థాలు రాశారు, తాత్పర్యాలు రాశారు. మహానుభావులు రామకృష్ణ మఠానికి జాతి రుణపడి ఉంది.
అంత సేవ చేస్తున్నారు వాళ్ళు. అవి ఇంట్లో పెట్టుకుని రోజుకు ఒక అరగంట కేటాయించుకుని చదివితే మొత్తం భారతీయ సనాతన ధర్మ తత్వం అర్థమవుతుంది. ఈ ఊరికే వాలివాద, సీతాపరిత్యాగం, దుర్యోధనుడిని తొడబెరగొట్టడం ధర్మమా, ద్రౌపది 5 చేసుకోవడం ధర్మం, ఎంతకాలం ఈ అధవ చర్చలు పని లేక? ఎప్పుడూ జరిగినవి మనకి ఎందుకండి ఆ గొడవలు అసలు? ఇంకా అవే పట్టుకుని ఏడుస్తాం పురాణాలంటే. ఈ గొడవలన్నీ అవసరమా? అది ఏమైనా మన జీవితానికి ఉపయోగపడే విషయమా? ఉపయోగపడే విషయం ఇది ఉపనిషత్ పఠనం. అప్పుడు ఇంత తత్వం తెలుస్తుంది. ఇప్పుడు ఇందులోనే ఒక విషయాన్ని మీరు గమనించండి. అరటిపిలక ఇలాగా ఈ డొప్పలుగా ఇలాగ మారిపోయినట్టుగా మొత్తం సృష్టి అంతా దాని కారణంగానే ఏర్పడింది. ఇప్పుడు ఇంకొక అదనపు సమాచారాన్ని భాస్కర్ రాయల యొక్క వ్యాఖ్యానం ప్రకారం నేను ప్రేక్షకులకు అందిస్తాను. ఆసక్తికరంగా ఉంటుంది. మన తిథులలో శుద్ధ చవితిని, బహుళ పంచమిని విశ్వరూప అంటారు. అమ్మవారి యొక్క నామాల్లో ఒక చోట మనకి తర్వాత వస్తుంది. కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత దానికంటే ముందు ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథి మండల పూజిత. ప్రతిపత్ అంటే పాఠ్యమి, రాక అంటే పూర్ణిమ. పాఠ్యం మొదలు పూర్ణిమ వరకు ప్రతిరోజు నిన్ను ఆరాధిస్తారమ్మా అని చెబుతున్నారే. ఆ ఆరాధించేదానికి ప్రతి తిథికి ఒక పేరుంది అమ్మవారి పేరు మీద. అందులో శుద్ధ చవితికి, బహుళ పంచమికి ఉన్న పేరు విశ్వరూప. అందుకే ఈ విశ్వరూప నామం దగ్గర మహానుభావులు, మహాతపస్వి, అమ్మవారిని సాక్షాత్కారం చేసుకున్న మహానుభావుడు ఆయన భాస్కరాచార్యులు ఈ మాట రాశారు. ఇక్కడ నేను సాహిత్యపరమైన విశేషాన్ని తెలియజేస్తాను. నా సరదా నాకుంది కాబట్టి. శుద్ధ చవితిని మనం విశ్వరూప అంటున్నాం, బహుళ పంచమిని మనం విశ్వరూప అంటున్నాం. మనం జీవితంలో భయం ఎక్కడ ఉంటుంది అంటే ఈ విశ్వరూపాన్ని అర్థం చేసుకోకపోవడం వల్లే ఉంటుంది. విశ్వాన్నంతా వదిలేసి నేనొక్కడిని వేరు అనుకుని, ఈ శరీరమే నేను అనుకుని, ఈ శరీరానికి సంబంధించిన కొన్ని అనుబంధాలు, భార్యనో భర్తనో పిల్లలనో లేకపోతే ఏదో ధన కనక వస్తు వాహనాలనో కొన్ని పెట్టుకుని ఇవి మాత్రమే నేను అనుకోవడం వల్ల భయానికి లోనవుతున్నాం. విశ్వరూప భావన లేకపోవడం వల్ల. విశ్వమంతా ఒక్కటే, అందులో నేను ఒకటి, నేను అనేది వదిలేసేయాలి అనే భావన లేకపోవడం వల్లే ఇంత స్వార్థం, ఇన్ని కోరికలు, ఇన్ని క్రోధాలు, ఇన్ని లోభాలు, ఇన్ని మోహాలు, ఇన్ని రకాల భయంకర రాజకీయ రాక్షస క్రీడలన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడే మనకు శుద్ధ చవితి కాపేరు ఎందుకు పెట్టారు, బహుళ పంచమి కాపేరు ఎందుకు పెట్టారు చూస్తే అర్థమవుతుంది. శుద్ధ చవితి నాడు మనకు అందరికీ భయం ఉంటుంది. చంద్ర దర్శన భయం. చంద్రుడు కనపడతాడేమో. శుద్ధ చవితి అంటే వినాయక చవితి, భాద్రపద మాసంలో వచ్చే చవితి. నిజానికి పురాణ కథ ప్రకారం పార్వతీదేవి చవితి నాడు చంద్రుడిని చూడొద్దని చెప్పింది. తర్వాత ఏదో అందులో ప్రార్థిస్తే దాన్ని శుద్ధ చవితి చేశారు. ఇంకా ప్రార్థన చేస్తే వినాయక చవితి చేశారు. సరే, వినాయకుడు దానికి వాళ్ళ అమ్మగారు చేసిన చట్టానికి రాజ్యాంగం ప్రకారం సవరణ చేసేశాడు. ఆయనకి లోక్సభలోను రాజ్యసభలోనూ కూడా మెజారిటీ ఉంది కాబట్టి చేసేశాడు. ఏమిటా సవరణ అంటే, ఎవరైనా పొద్దున నా వ్రతం చేసి ఆ కథ వింటే వాడు చవితి చంద్రుడు చూసినా దోషం ఉండదు అన్నాడు. జై వినాయక గొడవలే, జై గణేష్. మన దేవతలు దయామయులు. కానీ ఇందులోనే ఒక మనం గ్రహించాల్సింది ఏమంటే, శుద్ధ చవితికి చంద్ర దర్శనం భయమా? రోజు మిగిలిన 14 తిథులలోనూ మనకు ఆనందం కలిగించే చంద్రుడు శుద్ధ చవితి నాడే భయం కలిగిస్తాడు. చూడకూడదేమో. ఎన్ని సవరణలు ఉన్నాయని పురాణ కథల్లో చెప్పినా సరే చవితి నాడు చంద్రుడిని చూస్తామంటే ఎప్పటికీ ఈ మహిళలు ఒప్పుకోరు. ముఖ్యంగా పాపం ఈ సున్నితమైన భావాలు పురుషుల కంటే మహిళల్లో ఎక్కువ ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఎందుకు వద్దన్నది ఊరికే ఏదో ఉంటే ఉండదు, చూడాలా, రేపు చూడకూడదు అంటారు. ఇది ఏం జరుగుతుందో అనే భయం. ఈ భయం శుద్ధ చవితి ఒక భయ కారణం అవుతుంది. బహుళ పంచమి కూడా అవుతుంది. విచిత్రం. బహుళ పంచమి నాడు సరిగ్గా మనం చంద్రుడు ఆలస్యంగా వస్తాడు. సరిగ్గా 16 వంతుల్లో 5 వంతుల సమయం దాటాక వస్తాడు కదా. చూస్తే సరిగ్గా ఏదో నల్లటి చీకట్లో తెల్లటి కోరలా ఉంటుందండి, భయపడుతుంది. మహాకవి శ్రీశ్రీ బహుళ పంచమి జ్యోత్సన భయపెట్టు నన్ను అన్నాడు. ఆయన తెలిసి అన్నాడో తెలియక అన్నాడో మహాకవి నోట, కాళిదాసు నోట వచ్చినట్టే అద్భుతమైన మాటలు వస్తాయి. అలా వచ్చింది. బహుళ పంచమి జ్యోత్సన భయపెట్టు నన్ను అన్నాడు ఆయన. ఆ బహుళ పంచమి నాడు వెన్నెల కూడా భయపడుతుంది. సరిగ్గా మన జీవితంలో భయం ఎక్కడ ఉందంటే విశ్వరూప భావన లేకపోవడమే. అందుకే అమ్మవారు మీరు దేనికి భయపడుతున్నారో అది నేనేరా. 256వ నామం విశ్వరూపాయే నమః. 257వ నామం జాగరణ్యై నమః. జాగ్రత్త అవస్థలో ఉంటుంది విశ్వరూపంలో. ఈ జాగ్రత్త అవస్థలో మళ్ళీ 2 ఉంటాయి. జీవుడి జాగ్రత్త అవస్థ, సమిష్టి దేవుడి జాగ్రత్త అవస్థ.
అందుకే జాగ్రత్త అవస్థ అభిమాని అయిన జీవస్వరూపురాలు అని చెప్పుకోవాలి దీనికి. అంటే నేను మెలకుగా ఉన్నాను, నేను మెలకుగా ఉన్నాను. అభిమానం అంటే అర్థం అది. ఏదో సినిమా రంగం అభిమానులు, మా బోటిగాళ్ళకు ఉండే అభిమానులు కాదు. ఇక్కడ అభిమానం అంటే అర్థం ఏంటంటే ఇది నేను అని భావించడం. జాగ్రత్త అవస్థాభిమాని అయిన జీవస్వరూపురాలు, అతన్ని విశ్వరూప అంటారు. అదే వ్యష్టికి సమష్టికి తేడా ఉంది. జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి గాఢ నిద్రావస్థ జీవుడికి ఉంటాయి, సమిష్టి విశ్వరూపంలో ఉన్న ఈశ్వరుడికి ఉంటాయి. జీవుణ్ణి జాగ్రత్త అవస్థలో విశ్వక అంటారు, స్వప్నావస్థలో తైజస అంటారు, గాఢ సుషుప్తి అవస్థలో ప్రాజ్ఞ అంటారు. విశ్వక, తైజసక, ప్రాజ్ఞక. విశ్వుడు, తైజసుడు, ప్రాజ్ఞుడు. అదే మొత్తం సమిష్టి విశ్వమంతా ఒకే మనిషి అనుకుంటే ఆ విశ్వం మొత్తం జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు దాన్ని వైశ్వానర స్వరూపం అంటారు. అంటే మొత్తం విశ్వంలో ఉండే నరులందరూ కలిపి వైశ్వానరక. అగ్ని కూడా వాడతారు దాన్ని. ఇక్కడ విష్ణువు అని అర్థం. వైశ్వానర స్వరూపం అంటారు. అదే సృష్టి మొత్తం విశ్వం మొత్తం స్వప్నావస్థలో ఉంటే జీవుళ్లాగే దాన్ని హిరణ్యగర్భస్వరూపం అంటారు. ఆ విశ్వం మొత్తం మళ్ళీ జీవుళ్లాగే గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే దాన్ని ఈశ్వర స్వరూపం అంటారు. సరిగ్గా వైశ్వానరుడు విష్ణువు, హిరణ్యగర్భుడు బ్రహ్మ, ఈశ్వరుడు శివుడు. మనకి త్రిమూర్తుల యొక్క రూపాలులో ఉద్దేశం అది, ఆ రూప నిష్పత్తిలో ఉద్దేశం అది. ఈ ఉద్దేశాలు అర్థం చేసుకుంటే మనకి జీవితం బాగుంటుంది. ఈయన ఏదో చేస్తాడు, ఆయన ఏదో చేస్తాడు, ఈయన గుళ్ళోకి వెళ్ళి ఆయన గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టి ఏదో కోరిక కోరదామంటే అజ్ఞానంలో పడిపోతాం. ఇదే వ్యష్టి సమష్టి తేడా. ఆ జాగ్రత్త అవస్థను అభిమానించి జీవస్వరూపురాలు అమ్మవారే అయినప్పుడు ఎవరు మనం ఏ కోరికలు కోరుతున్నామో భయపడుతున్నామో అది కూడా అమ్మవారే అని తెలిస్తే ఏంటి అమ్మవారు భయపడడం ఏంటి, నేను అమ్మవారిని అనమాట అని వెంటనే వదిలేస్తుందండి. అందుకే రమణ మహర్షి ఏం చెబుతారు అంటే నేనెవరు అనేది పెద్ద మంత్రమయ్యా, ఓంకారం కంటే గాయత్రి మంత్రం కంటే కూడా గొప్ప మంత్రమయ్యా, నేను అని జపించవయ్యా. భగవంతుడికి మొదటి పేరు నేను, ఓంకారం సహా అన్ని రెండో పేరు అన్నాడు. రెండో పేరు, మూడో పేరు, నాలుగో పేరు తీసి ముందు నేను, అదే పేరు నేను అని జపించమన్నాడు ఆయన. నాకు ధ్యానం చేయడం చేత కాదండి, అదే నేనని జపించు చాలు అన్నాడు. అయితే ఆ నేను అహంకారానికి దారితీసే అవకాశం ఉంది. ఇక్కడ మనం నేనంటే ఏమిటో తెలుసుకోకుండా నేనంటే అలాగా, పాము అంటే ఏమిటో తెలుసుకోకుండా పాముకి దగ్గరికి పెడితే కాటేదా? పాము అంటే తెలిస్తే ఎంత దూరం ఉండాలో అంత దూరం ఉంటాం, అవసరమైతే ఫోటో తీస్తాం, దాంతో ఏం చేయాలో చేయొచ్చు. తెలిస్తే తెలియకపోతే ఇబ్బందే కదా. ఆ నేను దేవుడు అని తెలుసుకోకుండా నేను అంటే మళ్ళీ ఇదే అహంకారం మిగులుతుంది ఇక్కడ. అంతకంటే నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః అది ఏదైనా మంచిది. ఎందుకంటే అది మనం అనుకునే అవకాశం లేదు కదా. నేను తెలిస్తే నేను చాలు. అంచేత సమిష్టిగా ఉండేది ఆ పేర్లు, ఆ తేడాలు ఉంటాయి. వైశ్వానరుడు, హిరణ్యగర్భుడు స్వప్నావస్థలో, అలాగే ఈశ్వరుడు సుషుప్తి అవస్థ. ఇక్కడ విశ్వరూప జాగరణి, జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు విశ్వరూపంలో అమ్మవారు ఎలా ఉంటుందయ్యా, సర్వేంద్రియ స్ఫూర్తి కలిగినటువంటి జీవుడి అవస్థలో ఉంటుంది. సర్వేంద్రియ స్ఫూర్తి కలిగిన సమిష్టి జీవుడి అవస్థలో ఉంటుంది. అంటే మనకు అర్థమయ్యేలా మనం చెప్పుకోవాలంటే ఒక్క మాట భాగవతంలో దొరుకుతుంది మనకు ఉదాహరణ. ఈ విశ్వం మొత్తం మీద జరుగుతున్నటువంటి అన్ని పనులు, కార్యకలాపాలు అన్నీ, మంచి చెడ్డ, ధర్మం అధర్మం అన్నీ కూడా ఆవిడ చేస్తున్నవే. అందుకే సర్వేంద్రియ స్ఫూర్తి. ఒక శరీరంలో ఉండే అవయవాలు కాదు, మొత్తం విశ్వంలో ఉండే అందరి ఇంద్రియాలన్నీ, జీవేంద్రియాలు కాదు, విశ్వేంద్రియాలన్నీ. ఆ స్ఫూర్తితో విశ్వం అంతా నడుస్తూ ఉంటుంది. అంటే విశ్వంలో అన్ని పనులు ఒకే వ్యక్తి చేస్తున్నాడు. ఆ వ్యక్తే రాముడు, ఆ వ్యక్తే కృష్ణుడు, ఆ వ్యక్తే అమ్మవారు, ఆ వ్యక్తే నువ్వు, ఆ వ్యక్తే నేను. మళ్ళీ నువ్వు నేను అనగానే మాయలో పడకూడదు, ఈ శరీరం అనుకుని, అప్పుడు దుఃఖం తప్పదు. దాన్ని మనకు ఉదాహరణ ఎక్కడ దొరుకుతుందంటే మనకు పురాణాలు ఎక్కడ ఉపయోగపడతాయంటే ఇలాంటి చోట. ఊరికే సందేహాలతో చర్చించడానికి కాదు. వ్యాస మహర్షి భాగవతంలో దశమస్కంధంలో ఈ 16,000 మందిని పెళ్లి చేసుకున్న సన్నివేశాన్ని వర్ణించాక అద్భుతంగా 14 శ్లోకాలు రాస్తాడు. 14 లెక్క. ఎందుకంటే నారదుడు భూలోకానికి వస్తాడు. అసలు 16,000 మందిని చేసుకున్నాడు సరే, వీళ్ళందరికీ ఆధార్ కార్డులు ఏమిటి, గ్యాస్ కార్డులు ఏమిటి, ఆధార్ కార్డుకి పాన్ కార్డు జత చేయడం ఏమిటి, బ్యాంకు ఖాతాలు ఏమిటి, 100 నోట్లు రద్దు అయినప్పుడు వీళ్ళు ఏం చేశారు, జీఎస్టీ కడుతున్నారా లేదా, తెలంగాణ ఎన్నికల్లో ఈ 16,000 మంది ఎవరు ఓటేశారు, ఇవన్నీ చూద్దాం
అనిపించింది నారదుడికి. మొత్తం మీద కిందికి దిగి వచ్చాడు. అసలు ఈ కాపురాలు ఏమిటి, గొడవ ఏమిటి, 16,000 మందితో ఒక్క కృష్ణుడు కాపురం చేయడం ఏమిటి? పోనీ 16,000 రూపాయలు ధరించాడు. ఆ ధరించిన రూపాయలు ఎలా ఉంటాయి? 16 ఒకలాగే ఉంటాయి, 16,000 ఒకలాగే ఉంటాయా? లేదు ఏమన్నా ఒకటి నెమలి పించి ఎక్కడ పెట్టి, ఒకటి ఎక్కడ పెట్టి, ఒకటి పంచి కట్టి, ఒకటి పోనీ ప్యాంట్ వేసి ఉంటుందా? చూద్దాం. అంటే ఆశ్చర్యకరంగా మహామాయకం వేసినటువంటి కృష్ణ పరమాత్మ ఆయనకి ప్రదర్శించిన లీల ఏమిటంటే 16,000 ఇళ్లలోనూ ఒకే కృష్ణుడు ఉన్నాడు, ఏమీ మార్పు లేదు, అన్ని రూపాలు ఆయన ధరించగలడు. అంటే అలా చూస్తే తప్ప అర్థం కాదు జీవుడికి, అందుకోసం అన్నాడు. అన్ని చోట్ల కృష్ణుడు కాకుండా ఇంకో చోట వేరే రూపం ఎవరో ఉన్నారు, వాళ్ళ కాపురాలు వాళ్ళు చేసుకుంటున్నారండి. కృష్ణుడు ఉన్నాడంటే అలా నమ్ముతాడు. ఎందుకంటే కృష్ణుడు అంటే ఏమిటో మనకు ముద్ర ఏర్పడింది కాబట్టి ఆ రూపంలో కనపడితేనే కృష్ణుడు అని నమ్ముతారండి, లేకపోతే ఎలా నమ్ముతారు? లీలాసుకుడు లాంటి మహానుభావుడికే రాముడు దర్శనం ఇస్తే నువ్వు అక్కర్లేదు నాకు కృష్ణుడు రమ్మని చెప్పాడు ఆయన. దేవుడు అన్నాక ఎవరో ఒకరు సరిపోదు, కుదరదని చెప్పాడు ఆయన. భక్తి అలాగే ఉంటుంది. అందుకని ఒకే కుష్ఠుడు అదే రకమైన పంచె కట్టుకుని అదే రకమైన ఉత్తరయ్యం వేసుకుని కస్తూరి తిలకముల లాటపలకే వక్షస్థలే కౌస్తుభం నసాగ్రే నవమక్తికం అంతే కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనంచ కలయన్ కంఠేజ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో. ఇక్కడ మొత్తం షోడశ సహస్ర స్త్రీ పరివేష్టితో విజయితే గోపాల చూడామణి అన్నట్టుగా ఉన్నాడు ఆయన. అక్కడ ఏ పనులు చేస్తున్నాడో చెప్పాడు వ్యాసుడు, 14 శ్లోకాల్లో చెప్పాడు ఏ పనులు చేస్తున్నాడు. ఒక చోట కుర్రాడికి పాఠం చెబుతున్నట్టు, వేదపాఠం, బ్రాహ్మణై ఉండి పాఠం చెబుతున్నాడు కొడుక్కి, శిష్యులకు కూడా. ఇంకో చోట ఒక విద్వాంసుల దగ్గర వేదం నేర్చుకుంటున్నట్టు. ఇంకో చోట బలరాముడితో కలిపి కూర్చుని అరుగు మీద అన్నయ్య రేపు కుర్రాడికి పెళ్లి చేయాలి కదా, ఏమిటి ఏదైనా సంబంధం ఏమి చూద్దాం ఏమిటని వాళ్ళ అన్నగారితో మాట్లాడుతున్నట్టు. ఇంకో చోట ఎవరింటి ముందో దెబ్బలాడుతున్నట్టు, ఎందుకంటే ఆయనకి బాకీ ఉన్నట్ట, నా బాకీ తీర్చు అంటున్నట్టు. వాళ్ళు వచ్చి ఇంత దెబ్బలాడుతున్నట్టు. ఇంకో చోట ఈయనింటికి ఎవరో బాకీ తీర్చమని వస్తే వాళ్ళతో ఈయన దెబ్బలాడుతున్నాడు, నేను కట్టను, వడ్డీ కట్టను, అసలే ఇస్తాను, మనం అనుకున్న నోటేది అని అడుగుతున్నట్టు. విచిత్రంగా వ్యాసుడండి ఈ మొత్తం మన సంసారాల్లో జరిగేటువంటి రకరకాల గొడవలన్నీ ఆ 16,000 కాపురాల్లో బిగించి రాసి పారేశాడు. కానీ విచిత్రం ఏంటంటే లెక్క ఉంటుంది ఎప్పుడు, వ్యాసుడిది నాలిక కాదు ప్రణాళిక. నాలిక వ్యాసుడిదే కానీ దాని వెనకాల ప్రణాళిక ఎంత అమ్మవారిది. మహాయోగి అయిన వాడు నాలిక అలాగే ఉంటుంది, వాడు ఏదో అంటాడు, దాని వెనకాల ప్రణాళిక ఆవిడది. విచిత్రం ఏంటంటే 14 శ్లోకాల్లోనే ఎందుకు రాశాడయ్యా? ముగింపులో మనం అద్భుతమైన మాట చెప్పుకుందాం, మహాలీల దర్శిద్దాం. 14 లోకాలలో ఉండే అన్ని జీవులు చేసే అన్ని కార్యకలాపాలు ఒక్క భగవంతుడే చేస్తున్నాడు. నమ్మండి నమ్మండి నమ్మండి. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. నమ్మండి. చల్.